ఎంతమంది వాక్యానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి ఒక మాటని మనం నేర్చుకుని వెళ్దాం. ఇక్కడి నుంచి సిలువ ధ్యానాల సందర్భంగా మరి ఎన్నో విషయాలు ఈ సిలువ మనకు నేర్పిస్తూ ఉంది. ఈ సిలువలో ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, ఎప్పుడు అసలు నిజానికి ఈ రోజున మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నామంటే, ఈ దినాన మనము యేసు ప్రభు లేకపోతే దేవుడు అంటున్నామంటే దీని అంతటికీ కారణం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఎందుకనంటే మనం యూదులం కాదు, మనం ఇజ్రాయేల్ ప్రజలం కాదు, మనం ఎన్నిక చేయబడిన జనాంగం కాదు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ దేవాది దేవుణ్ణి, నిజమైన సత్యం కలిగిన ఈ దేవుణ్ణి మనం ఆరాధించుకోవడానికి ఎవరిచ్చారు ఈ అవకాశం, ఎలా వచ్చిందో ఈరోజు నేర్చుకుందాం. సాధారణంగా గమనించండి, మనము యేసయ్య పుట్టాడు మత్తయి సువార్త అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? యేసయ్య బర్త్డే గుర్తొస్తుంది, అవును కదా? బర్త్డే అనగానే మనం ఏమనుకుంటామంటే క్రొత్త నిబంధన స్టార్ట్ అయింది అనుకుంటాం. కానీ అది నిజానికి తప్పు. కొత్త నిబంధన స్టార్ట్ అవ్వలేదు. మనం ఇంకా పాత నిబంధన కాలంలోనే ఉన్నాం. మనందరికీ అప్పటికి మనకి దేవుడు మనం దూరస్తులుగా ఉన్నాం, సమీపస్తులుగా చేయబడలేదు. అలాగే ఇంకా మనము ఆ నిబంధనలోనికి రాలేదు. మనం ఏమనుకుంటామంటే, క్రైస్తవులు అందరూ ఏమనుకుంటారంటే యేసయ్య పుట్టాడు కాబట్టి మేము ఆల్రెడీ మన నిబంధనలోకి వచ్చేసాం, కొత్త నిబంధన వచ్చేసింది అనుకుంటాం. కొత్త నిబంధన రాలేదు. దయచేసి గమనించండి. ఈ రోజున మనం ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. యాక్చువల్గా అది తెలుగులో అలాగ రాస్తుంది, కానీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. కేజేవి వెర్షన్లో నేను చదువుతాను, వినండి. బట్ వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద టైమ్ హ్యాడ్ కమ్, గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్, బోర్న్ ఆఫ్ ఏ ఉమెన్, బోర్న్ అండర్ ద లా. అంటే బోర్న్ అండర్ ద లా అంటే ధర్మశాస్త్రం కాలంలో పుట్టాడు. ధర్మశాస్త్ర బోర్న్ అండర్ ద లా అంటే లాలో ఉన్నప్పుడు పుట్టాడు కాబట్టి ఇప్పుడు అది చెల్లుబాటు అవుతుందా? మనకి ఏమన్నా ధర్మశాస్త్రం ఉన్నంత కాలము నువ్వు దాంట్లోకి ఎంటర్ అవ్వలేవు. కొత్త నిబంధన మనకి రాలేదు. ఇంకా ధర్మశాస్త్రంలో పుట్టాడంటే అర్థం ఏంటంటే, ఆ కాలంలో పుట్టాడంటే అది ఇంకా మనకి అప్లికబుల్ కాదు. ఆ కొత్త నిబంధన అనేది రాలేదు కాబట్టి మనకి ఇంకా దాంట్లోకి ప్రవేశం లేదు. కొత్త నిబంధనలో ప్రవేశం లేదు. దేవుణ్ణి మనము కొలవడానికి లేదు, మనకు ఆరాధించుకోవడానికి లేదు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించండి. అక్కడ చాలా క్లియర్గా అక్కడ ఏం రాశాడంటే బోర్న్ అండర్ ద లా అని ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్ర కాలంలో పుట్టాడు, ఆ సమయంలో పుట్టాడు కాబట్టి మనకి అది చెందదు. ధర్మశాస్త్ర కాలంలో పుట్టితే ఖచ్చితంగా సున్నతి పొందాలి. సున్నతి పొంది ఆ జనాంగంలో దేవుని ప్రజలుగా ఉండాలి. అది దేవుని సిస్టమ్. కాబట్టి మనం మత్తయి సువార్త వచ్చింది, యేసయ్య పుట్టాడు అనగానే మనం ఏమనుకోకూడదు అంటే క్రొత్త నిబంధన వచ్చేసింది అనుకోకూడదు. మనం క్రిస్మస్ చేసుకోవచ్చు, కానీ క్రొత్త నిబంధన రాలేదు. మరి ఎప్పుడు వచ్చింది క్రొత్త నిబంధన అని గమనిస్తే ఈ సిలువ మనకి ఏం తెచ్చిందో కొన్ని విషయాల్ని మనం త్వరగా నేర్చుకుందాం. చూడండి, లూకా సువార్త చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుడు మరి పరిశుద్ధాత్ముని ద్వారా రాయించాడు. చూడండి, కొత్త నిబంధన ఎప్పుడు వచ్చిందంటే లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. హల్లెలూయా. అంటే రక్తములో ఏముంది? క్రొత్త నిబంధన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇన్ని రోజులు సిలువ మనకి ఏం తెచ్చిందంటే శారీరకంగా చాలా విషయాల్ని మనకి అప్లై చేసుకుంటాం. మంచిదే, సిలువ మనకి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా చాలా విషయాలు తెచ్చింది. ఈ నిబంధన ఎలా వచ్చిందో మనకు తెలీదు.
మనం ఏమనుకున్నామంటే ఇన్ని రోజులు నిబంధన మనము ఎవరో యేసై పుట్టాడు కాబట్టి మనకు వచ్చేసింది అనుకున్నాం. అలా కాదు. సిలువలో ఎందుకు ప్రాణత్యాగం చేశాడంటే క్రొత్త నిబంధన తీసుకురావాలని. హల్లెలూయా. ఎందుకు కొత్త నిబంధన అవసరమైంది అంటే మళ్ళీ మనం హెబ్రీ పత్రికకి వెళ్ళాలి. హెబ్రీ పత్రికకి వెళ్తే క్రొత్త నిబంధన ఎందుకు అవసరమైందో చెప్తాడు. చూడండి, క్రొత్త నిబంధన దేని కొరకు ఏర్పాటు చేయబడిందంటే మనం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే మొదటి దానిలో లోపం అంటే అర్థం ఏంటంటే అందులో లోపం కాదు, అది మనకి ఏమీ హెల్ప్ చేయలేదన్నమాట. అది మంచిదే, కానీ అది మనకి హెల్ప్ఫుల్ కాలేదు. కాబట్టి ఆ మొదటిది నిరర్థకమైంది, వేస్ట్ అయింది అన్నట్టు. అంతేగాని అది చెడ్డదని కాదు, అది పరిశుద్ధమైందే, కానీ అది మనల్ని బాగు చేయలేకపోయింది. అందుకని ఆ నిబంధన దేవుడు క్యాన్సిల్ చేసి క్రొత్త నిబంధన తీసుకురావాలి. క్రొత్త నిబంధన తీసుకురావాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధమైన రక్తం, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం చల్లదు. ఇప్పుడు ఈ నిబంధన తీసుకురావాలంటే ఒక విధంగా మనం ఒక జీవో అంటాం. జీవో అంటే అది తీసుకురావాలంటే ఖచ్చితంగా చూడండి ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. అందుకే 8 నుంచి చదవండి. 8 అంటే ఒక 2 లైన్లు విడిచిపెట్టి చదవండి. అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును, అది నేను ఐగుప్తు దేశంలో నుండి అంటే నేను చెయ్యి పట్టుకుని నిబంధన చేశాను, పాత నిబంధన. కానీ అలాంటిది కాదు ఇది. ఎందుకు అలాంటిది కాదంటే ఆ నిబంధన ఆ పశువుల రక్తంతో కూడింది. అది ఆ రక్తానికి విలువ లేదు, ఎందుకంటే అది మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము. కాబట్టి అది నేను చెయ్యి పట్టుకుని నా ప్రజలతో నిబంధన చేశాను, అలాంటి నిబంధన కాదు అని చెప్పి ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు. ఎందుకు నిలవలేదంటే ఆ రక్తం పరిశుద్ధమైంది కాదు, ఆ రక్తము పరిశుద్ధమైంది కాదు. అందుకని నిబంధనలో వాళ్ళు నిలవలేదు. అందుకని నేను ఆ నిబంధనని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ రక్తం ఎవరికి ఉందంటే యేసు ప్రభువుకి తప్ప ఇంకెవరికి లేదు. హల్లెలూయా. వాక్యము శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది. ఆయనే యేసు ప్రభువారు, ఆయనే పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి ఇప్పుడు ఆ రక్తము మళ్ళీ లూకా సువార్త 22:20 చదవండి. అంటే ఆ రక్తమే నిబంధనని తీసుకొచ్చింది, ఈ క్రొత్త నిబంధన. ఎందుకంటే పాత నిబంధన మనకి పనిచేయలేదు, మనం దాని ద్వారా ఎలాంటి లబ్ధి పొందలేదు. దేవుడు ఆ పాత నిబంధనలో ఉన్నప్పుడు అది చదివే ముందు ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి వద్దాం చూడండి. అంటే పాత నిబంధన మనకి ఏమీ తీసుకురాలేదు, అది ఏం చేసిందంటే మనల్ని దూరంగా ఉంచింది. ఎందుకంటే మనము దేవుని ప్రజలుగా లేమప్పుడు, అన్య జనాంగము. కాబట్టి చూడండి 11వ వచనం నుంచి చదవండి, 2వ అధ్యాయం. శరీర విషయంలో అన్యజనులు అంటే ఎవరు? మనమే. అన్యజనులు అయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులం కాదు మనం, అంటే వాళ్ళతో ఈక్వల్ కాదు. తర్వాత పరదేశులం మనం. మెయిన్ ఇది, వాగ్దాన నిబంధన లేని ప్రజలం. మన దగ్గర వాగ్దాన నిబంధన లేదు, దేవునికి మనకి నిబంధనే లేదు. నిబంధన లేనప్పుడు మనము ఎంత కొలిచినా ఆ దేవుడు వినడు, ఎందుకంటే నిబంధన చాలా ప్రాముఖ్యం. ఈ నిబంధన ఆయనకి మనకి లేదు. అయితే నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారు, ఇది ఇంకా దారుణమైన పరిస్థితి. దేవుడే లేడు మనకి, దేవుడు లేని ప్రజలం. అలాంటి ప్రజలకి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను, నేను చెప్తా ఉంటాను, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు చాలా చాలా మంచి మాట వస్తుంది అనమాట. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం.
మనము ఆయన రక్తమును బట్టి దేవునికి సమీపస్థలం అయిపోయాం. నా ప్రార్థనలో ఈ మాట కూడా పెట్టుకుంటాను రోజు. ప్రభా, ఒకప్పుడు నేను దూరస్తుడిని, ఒకప్పుడు వాగ్దానము, నిబంధన, వారసత్వం లేని వ్యక్తిని, కానీ మీ రక్తమును బట్టి దేవుణ్ణి నాకు తండ్రిగా పరిచయం చేసి వాగ్దానము, నిబంధన, వారసత్వం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా అంటాను. నా ప్రార్థనలో, నా డైలీ ప్రార్థనలో అది కూడా ఉంటుంది. ఎందుకనంటే క్లియర్గా ఆయన రక్తం లేకపోతే మనకి నిబంధన లేదు, నిబంధన లేకపోతే వాగ్దానం లేదు, వాగ్దానం లేకపోతే వారసత్వం లేదు. మనం దేనికి దేవుడా అంటే పలకడు. ఎందుకంటే ఆ నిబంధన ఖచ్చితంగా కావాలి. ఆ నిబంధన కావాలంటే ఆయన రక్తం కావాలి. హల్లెలూయా. అందుకే సిలువలో ఎందుకు చనిపోయాడు యేసు ప్రభువారు, ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇన్ని రోజులు చాలా విషయాలు నేర్చుకున్నాం, కానీ ఇది చాలా డిఫరెంట్ అంటే ఆ న్యూ కవెనెంట్ని ఎప్పుడు వచ్చింది న్యూ కవెనెంట్ అంటే అందరూ చెప్పేది ఇదే. యేసు ప్రభు పుట్టగానే వచ్చిందంటారు, పుట్టగానే రాలేదు. ఆయన ఎప్పుడైతే సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడో ఆ రోజున ఒక లైన్ ఏర్పడింది. ఆ లైన్ ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, న్యూ కవెనెంట్, ఓల్డ్ కవెనెంట్. ఎప్పుడైతే న్యూ వచ్చిందో అది ఏమైనట్టు? కొట్టివేయబడ్డా, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్. ఇప్పుడు ఒక జీవో వచ్చిందనుకోండి, రేపొద్దున సీఎం గారు ఇంకో జీవో ఇస్తే దాని మీదే ఇప్పుడు దాకా పెన్షన్ 3,000 అన్నాడు అనుకోండి ఒక జీవో, ఇంకొక సీఎం గారు వచ్చి పెన్షన్ 4,000 అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ జీవో పనిచేసినట్టే పని చేయనట్ట, 3,000 జీవో పోయినట్టు. ఆటోమేటిక్గా దానికి మళ్ళీ దాన్ని ఏం చెప్పనవసరం లేదు, అది ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోయినట్టే. అందుకే ఇప్పుడు ఓల్డ్ కవెనెంట్ అన్నాడంటే అర్థం ఏంటి? మ్యూజియంకి వెళ్ళి చూసుకోమన్నాడు అనమాట. అప్పుడప్పుడు మ్యూజియంకి వెళ్ళి అప్పుడప్పుడు నీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే చూసుకోవచ్చు. కానీ నువ్వు ఉన్నది దేంట్లో? న్యూ కవెనెంట్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు శిలువ రక్తం. అక్కడ చాలా స్పష్టంగా 22:20 చదవండమ్మా లూకాసు వార్త. ఎంత బాగా ఇచ్చాడంటే అక్కడ చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. నాకు అనిపించింది, ప్రభా, ఆ రక్తమే లేకపోతే ఈ క్రొత్త నిబంధన ఎక్కడిది? ఈ క్రొత్త నిబంధనే లేకపోతే మేము పరదేశులం, పరజనులము, నిరీక్షణ లేని వారం, దేవుడు లేని వారం, మా జీవితంలో ఏమీ లేదు, అంతా శూన్యమే. నువ్వు వచ్చి రక్తము చిందించావు కాబట్టి క్రొత్త నిబంధన వచ్చింది. ప్రభా, నీకు వందనాలని నేను స్తుతించాను. ఎందుకంటే మనకి ఇది క్రొత్త నిబంధన. ఈ రక్తం ఏం చేసిందంటే కొత్త, అంటే ఆయన పుట్టుక మనకి నిబంధన ఇవ్వలేదు. ఆయన పుట్టుక కాదు, మనకి నిబంధన ఇచ్చింది ఏంటంటే ఆయన శ్రేష్టమైన రక్తము, ఆయన పరిశుద్ధ రక్తము మనకి నిబంధన తీసుకుని వచ్చింది. అందుకని ఎప్పుడు కూడా యేసు ప్రభు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వారం మనం ఎందుకు తీసుకుంటాం? మన చర్చిలో అసలు యాక్చువల్గా అయితే ప్రతిదినము తీసుకోవాలి. అక్కడ అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, ఇంటింట ప్రతిదినము ఇంటింట రొట్టె విరుచుచ్చు అని రాసి ఉంటుంది. అంటే ఎవ్రీడే ఆయన రక్తాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. ఆ రక్తము ఎంత నువ్వు రక్తం తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే, మీరు యూట్యూబ్లో నా మెసేజ్ ఉంటుంది, కరోనా టైంలో అందరూ వేరే మెసేజ్లు పెడితే నేను ఒకటే చెప్పాను, కరోనా పోవాలంటే మీరు ప్రతిదినము ఆయన బల్లలో పాలు పంపులు పొందండి అని ఒక మెసేజ్ పెట్టి దాన్ని మొత్తం 7 భాగాలు అనుకుంటా చెప్పాను. 7 భాగాలంటే దాన్ని 2 ఎపిసోడ్లుగా చెప్పాను. 7 పాయింట్లు. అంటే అందులో చాలామందికి ఆ కన్ఫ్యూజన్, ఇలా తీసుకోవచ్చా తీసుకోకూడదా, కొంతమంది ఏమో పాపాలు ఒప్పుకుని తీసుకోవాలని, కొంతమంది ఏమో తెల్ల డ్రెస్ వేసుకొచ్చి తీసుకోవాలని, కొంతమంది ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని దాని మీద నేను 2 మెసేజ్లు చేశాను. అప్పుడు అవి ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఎందుకనంటే ఆయన కుమారుని రక్తము మనల్ని, అందుకే అక్కడ ఏమంటాడంటే కొరింథీ పత్రికలో నువ్వు రక్తం తీసుకున్నప్పుడల్లా ఏం గుర్తు చేసుకున్నావంటే నేను క్రొత్త నిబంధన సంబంధిని అని గుర్తు చేసుకున్నావు. చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25 చదువునాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. హల్లెలూయా. అంటే నీకు ఆ రక్తం చూసినప్పుడల్లా మందిరంలో, లేకపోతే నీ చేతిలో ఆ కప్పు నీ చేతికి రాగానే నీకేం గుర్తు రావాలి? నేను క్రొత్త నిబంధన సంబంధిని. హల్లెలూయా.
హల్లెలూయా. నా నిబంధన వేరు, నా రక్తం వేరు, నేను పరిశుద్ధపరచబడిన ఆ యొక్క పద్ధతి వేరు, నాకు దేవుడు అనుగ్రహించిన కృప వేరు, నాకు అనుగ్రహించబడిన సత్యము వేరు. అన్నీ కొత్తవైపోయినాయి, అన్నీ న్యూ. ఓల్డ్ది పోయింది. ఆ రక్తం నీ చేతిలోకి రాగానే నీకు అనిపించాలి, ప్రభా ఈ పరిశుద్ధ రక్తమును బట్టి నా జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభా అని చెప్పాలి. ఎందుకనంటే అది తీసుకున్నప్పుడు ఒక విషయం కింద రాస్తారు చూడండి, ఆయన మరణమును మనం ప్రచురం చేస్తున్నాం. అది ఆ మాట రాసి ఉంటుంది చూడండి. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా అన్నాడా, లేకపోతే ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అన్నాడా? త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. నువ్వు అది తాగుతున్నప్పుడు ఎన్ని కార్యాలు జరుగుతాయంటే మామూలు విషయాలు కాదు. ఎప్పుడైనా మీరు ట్రైన్లో జర్నీ చేస్తున్నారనుకోండి, మీకు ఒంట్లో బాగోకపోతే అక్కడే ఓపెన్ చేసి తాగాలి. అక్కడ 10 మంది చూస్తారు, ఏంటిది అని అంటే ఎవరైనా అడగొచ్చు కూడా. అడిగితే అప్పుడు చెప్పాలి, ఇది యేసు ప్రభు వారి యొక్క రక్తం అని చెప్పాలి. అంటే ఆయన మరణమును ప్రచురం చేస్తున్నాం. మనం ఏం చేస్తామంటే తలపోటు రాగానే ఆ పక్కనే వాళ్ళని అమృతాజనం ఉందా అని అడుగుతాం. నీ బ్యాగ్లో ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తాను, సంఘ కాపరి బ్యాగ్లో అయినా లేకపోతే విశ్వాసుల బ్యాగ్లో అయినా ఏముండాలి? ఆయన శరీరము రక్తము రెడీగా ఉండాలి. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. మంచినీళ్ళ బాటిల్ కాదు, మంచినీళ్ళ బాటిల్ పెట్టుకోండి, కానీ ఈ రక్తము శరీరం ఎప్పుడు మీ బ్యాగ్లో ఉండాలి. ఎందుకనంటే ఇది ఎక్కడ నీకు అవసరమైనా నువ్వు అది ఓపెన్ చేసుకుని ప్రభువుని ప్రార్థించి నువ్వు తీసుకోవచ్చు ఎనీ టైం. అక్కడ రాసి ఉంటుంది ఆ పత్రికలోనే 2 సార్లు కూడా అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు తీసుకోలేవు దాన్ని. మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనం తీసుకోలేం. ఒకప్పుడు నాకు తెలియక నా పాపాలన్నీ ఒప్పుకుని తీసుకునేవాడిని. ఒకటి మర్చిపోయినానికి అప్పుడు ఏమైనట్టు, అది వేస్టే కదా. అందుకని నిన్ను కాదు జ్ఞాపకం, అక్కడ రాశాడు క్లియర్గా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు ఇది తీసుకోండి అన్నాడు. అసలు అది ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి కావాలి? అసలు యేసుప్రభు ఎవరికి కావాలి? రోగులకే కావాలి యేసుప్రభు వారు. పరిశుద్ధులకి నీతిమంతులకి కాదు. నేను నీతిమంతులను పిలువ రాలేదంటాడు. ఈ నీతిమంతుల కొరకు రాలేదు ఆయన. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే రావవసరం లేదు, కానీ మనం యేసు ప్రభు రక్తమును బట్టి నీతిమంతులం కాబట్టి ఆ రక్తాన్ని కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతిదినము తీసుకోవచ్చు. నేను ఎప్పుడైనా మీకు జ్ఞాపకం పెట్టుకోండి, మీ బ్యాగ్లో కానీ మీ ఒకవేళ బ్రదర్స్ అయితే మీ పాకెట్లో కానీ ఒక కప్ పెట్టుకుని అది ఎక్కడైనా నీకు అనారోగ్యం కలిగినా, ఏదైనా జరిగినా, ఒకవేళ నీ స్నేహితుడికి ఏదైనా జరిగినా, నువ్వు విశ్వాసం ఉంచి, ఒకవేళ నీ స్నేహితుడు నమ్మి ఉండకపోవచ్చు యేసు ప్రభుని, కానీ నువ్వు విశ్వాసం ఉంచి ప్రభా అని ఆ టైంలో ఎమర్జెన్సీ టైంలో ఇచ్చేయచ్చు. మా డానీకి చిన్నప్పుడు అనారోగ్యం కలిగింది. వాడికి కరోనాకి జస్ట్ ఇంకా రేపటి నుంచి ఇది లాక్డౌన్ అనగా వాడు రెయిన్బో హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు వాడు చిన్నోడు చాలా సీరియస్ కండిషన్. ఆ కండిషన్లో అప్పటికి నేను ఇంకా ఎవాంజలిజం చేస్తున్నాను. విలియం కేరీ పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను. అయితే ఆ రోజు ఆ పాస్టర్ అమ్మ గారు హాస్పిటల్కి వచ్చి వాడికి ఏం తెలియదు, అప్పటికి చిన్న వయసు, కానీ ఆ బంజారా హిల్స్ ఆ రెయిన్బో హాస్పిటల్కి వచ్చి ప్రార్థించి యేసు ప్రభు యొక్క ఆ శరీరము రక్తం ఇచ్చి వెళ్ళగానే రెండో రోజున అప్పటి వరకు చెప్పలేమన్న వాళ్ళు రెండో రోజున రూమ్కి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో 2 రోజులు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని వాడికి ఏం తెలియదు, కానీ మనం నమ్మి ఇస్తే తప్పకుండా కార్యం జరుగుతుంది. అందుకే మీకు ఎప్పుడైనా నా కరోనా టైంలో నేను చేసింది కూడా అదే. నాకు చాలా విపరీతంగా కరోనా వస్తే భయంకరంగా దగ్గుతున్నాను. నాకైతే ఏ భయం లేదు, ఎందుకంటే నేను ప్రతి మనసులో ప్రభా నీ గాయములు నీ దెబ్బల చేత నేను స్వస్థత పొందిన వ్యక్తిని, ఈ మాట తప్ప ఇంకే మాట లేదు నా నోట్లో. నాకేం భయం లేదు. భయం అనేది నాకు దగ్గరికి రాలేదు, అసలు భయం అనేది రాలేదు. కానీ పాస్టర్ గారికి భయం వేసేస్తుంది. నాకు తెలియదు, వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తుందట. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే బాగుండంటే ఈయనేమో వద్దంటున్నారు అని ఏడుస్తుందట. తనకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, లాక్డౌన్ ఓ పక్కనే. అయితే భయంకరంగా దగ్గుతున్నాను, కానీ ప్రతి దినము దగ్గి వచ్చి బ్రష్ చేసుకుని వచ్చి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఆ బల్ల తీసుకునేవాడిని. బల్ల తీసుకున్నాక నాకు ఎన్ని ట్యాబ్లెట్లు రాసిచ్చాడంటే డాక్టరు 16 ట్యాబ్లెట్లు రాసిచ్చాడు. పొద్దున్న 16, సాయంత్రం 16.
ఆ 16 వేసుకుని ఇలా పడిపోయేవాడిని మంచం మీద. ఇది ముందు ఆ శరీరము రక్తము తీసుకునేవాడిని. తీసుకున్నాక అప్పుడు ట్యాబ్లెట్స్, తర్వాత ఏదో కివీ ఫ్రూట్, ఎగ్ అవి ఇచ్చేది, అవి తినేవాడిని, అలా పడుకునేవాడిని. ఆ తర్వాత 3 రోజులకో 4 రోజులకో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే ఇంకా తగ్గలేదు. అయినా నా నమ్మకం ఒకటే, ఆయన సిలువ గాయముల చేత నన్ను స్వస్థపరిచాడని. ఆ రోజు మంచం మీద పడుకుని ఓపిక లేదు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, చాలా నీరసంగా ఉన్నాను, నడవలేని పరిస్థితి, బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. అలా ఉన్నా నాకేం భయం వస్తలేదు. అప్పుడు తనేమో ఏడుస్తూ ఉంది, నాకు తెలియదు ఆ విషయం, తర్వాత చెప్పింది. అయితే అప్పుడు నేను ఎందుకో ఆ ఓపిక లేకుండా బైబిల్ తీస్తే అక్కడ కీర్తనల గ్రంథంలో ఒక మాట నాకు ఇచ్చాడు. ఏంటంటే, నువ్వు నాకు ఇష్టడు గనక నేను తప్పించి తిని అని రాశాడు. ఆ మాట చదువుకుని, ప్రభా నేను నీకు ఇష్టడని నన్ను తప్పించినందుకు వందనాలు అన్నాను. ఇంకా రిపోర్ట్ రాలేదు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఏమీ లేదు, దేవుడు స్వస్థపరిచాడు. అలాగా అంటే ఆయన రొట్టె, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని డైలీ తీసుకున్నాను నేను ఆ కరోనా టైంలో. ఇది మెడిసిన్ అని కూడా నేను యూట్యూబ్లో వర్తమానం చెప్పాను. ఇది మీరు ప్రతి వాళ్ళు తీసుకోమన్నాను కరోనా టైంలో. అందరూ యూట్యూబ్లో నా మెసేజ్ వినండి. అంటే మేము కొంతమంది ఎందుకు తీసుకోరంటే, మతము లేకపోతే సిద్ధాంతాలు ఏమేమో చెప్పాయన్నమాట. నువ్వు పరీక్షించుకో, అప్పుడే నువ్వు తీసుకోవాలి, అయోగ్యంగా తీసుకుంటే అకాల మరణం వస్తుంది, ఇవన్నీ రాసి ఉన్నాయి బైబిల్లో. నేను తప్పంటలే, కానీ అవి అది మీరు మొత్తం గ్రీక్లో, హిబ్రూలో దాన్ని ఒరిజినల్గా మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటే అక్కడ రాసింది అయోగ్యుడు తీసుకోవద్దని లేదు, అయోగ్యంగా తీసుకోవద్దన్నాడు. అంటే రాంగ్ మైండ్తో తీసుకోవద్దన్నాడు, అంతేగాని అయోగ్యుడు తీసుకోవద్దని రాయలేదు అక్కడ. అయోగ్యంగా అన్నాడు. అయోగ్యంగా అంటే రాంగ్ మైండ్, అంటే నేను మంచోడిని కాదు, నేను పాపిని అని తీసుకోవద్దన్నాడు. మరి రైట్ మైండ్ ఏంటంటే, యేసయ్య రక్తమును బట్టి నేను పరిశుద్ధుడని తీసుకోవాలి. హల్లెలూయా. ఆయన రక్తమును బట్టి నేను నీతిమంతుడిని, ఆయన రక్తమును బట్టి నేను ఆరోగ్యవంతుడిని అని తీసుకోవాలి. ఇది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దయచేసి మనకు ఒక కవనెంట్ ఇచ్చాడు. ఈ కవనెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రొత్త నిబంధన అంటే సిలువలో నుంచి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ సిలువని మనం మర్చిపోకూడదు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి. అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి, అంటే నీ పరిశుద్ధతకి రీజన్ చెప్తున్నాడు. నీ పరిశుద్ధత, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధుడిని అయితే ఆయన రక్తంలో పాలు పంపులు పొందాలని అనుకుంటాం. కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక్కసారి అర్పించడం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు అంటున్నాడు. అంటే నీ పరిశుద్ధత నీ క్రియలను బట్టి వచ్చిందా, ఆయన రక్తమును బట్టి వచ్చిందా? వెరీ క్లియర్. అసలు దాన్ని మీరు ఎప్పుడు సరిగ్గా బైబిల్ చదివితే చాలా స్పష్టంగా రాశాడు. మనమే కన్ఫ్యూజన్లో ఉన్నాం. మనం ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నామంటే, ఎవరో ఏదో చెప్తే విన్నాం. మనం డైరెక్ట్గా బైబిల్ చదివితే పరిశుద్ధాత్ముడు మీకు రివీల్ చేస్తాడు. పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? నీ పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు రక్తంలోంచి వచ్చింది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడు. ఎందుకంటే ఇది న్యూ క్రియేషన్, న్యూ కవనెంట్. ఇది దయచేసి గమనించండి. అందుకే న్యూ కవనెంట్ ఆయన సిలువలో నుండి వచ్చింది. ఆయన సిలువలో నుండి వచ్చింది కాబట్టి అందుకే ఏమన్నాడంటే, కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మనము ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంతేగాని నీ నూతన సృష్టి నీ పరిశుద్ధతను బట్టి రాలేదు. ఎవడైనాను ఎందులో ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. అంటే ఆయన సిలువ మరణ పునరుద్ధానాల్లో ఉంటే నువ్వెవరు? నూతన సృష్టివి, న్యూ క్రియేషన్. అంటే నీ లైఫ్లో ఉన్న ప్రతి విషయము కూడా ఆయన సిలువతో, మరణంతో, పునరుద్ధానంతో కనెక్ట్ అయి ఉంది. దీన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. మీరు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా ఈ విషయాలు మర్చిపోకూడదు. మన జీవితము ఆయన సిలువ, మరణ, పునరుద్ధానాలతో కనెక్ట్ అయి ఉంది. అంతేగాని మనం చేసే పనులు బట్టి కనెక్ట్ అయ్యలేదు. నీ చేసే పనులు బట్టి కనెక్ట్ అయినది ఏంటంటే ఓల్డ్ కవనెంట్. అది ఆల్రెడీ దేవుడే ఓల్డ్ అని చెప్పాడు, బైబిల్లో కూడా రాశాడు. ఇంకా మీకు కావాలంటే బోల్డ్ అని రిఫరెన్స్లు ఉన్నాయి. ఆయన దీన్ని కొట్టివేయుచున్నాడు అంటాడు. మనం చదివాం, మనం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడంటే, చాలా స్పష్టంగా చాలా విషయాలు రాస్తాడు అందులో. ఒకసారి చదవండి.
రుణముగాను విరోధముగాను పత్రమును కొట్టి క్షమించి మనం ఇప్పుడు ఎవరు అంటే జీవించే వ్యక్తివి నువ్వు. హల్లెలూయా. అంతేగాని మరణించే ఆ లిస్టులో లేవు. జీవించే వ్యక్తి అంటే యేసుతో పాటు జీవించే. నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ బ్రతికొనడం అని అర్థం కాదు. నిత్య జీవం అంటే యేసు ప్రభువుని నమ్మనోడు కూడా ఎల్లప్పుడూ బ్రతుకుతాడు. మీకు తెలుసా? ఆడు ఎక్కడ బ్రతుకుతాడు? నరకంలో ఉంటాడు, మనమేమో పరలోకంలో ఉంటాం. ఆడు బ్రతుకుతాడు, మనము బ్రతుకుతాం. నిత్య జీవం అంటే చనిపోవడం బ్రతకడం కాదు. నిత్య జీవం అంటే యేసు క్రీస్తుతో మనం ఉంటాం, వాడేమో నరకంలో ఉంటాడు, అంతే. నిత్య జీవం అంటే యేసుతో పాటు మనం ఉండడం, దేవునితో పాటు మనం ఆయన కుటుంబంలో ఉండడం, మనం అది నిత్య జీవం. దయచేసి గమనించండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఈ నూతన నిబంధన ఆయన రక్తం తీసుకొచ్చింది. మీరు క్లియర్ అయింది కదా? ఆయన రక్తంను బట్టే అక్కడ స్టార్ట్ అయింది, క్రాస్లో స్టార్ట్ అయింది మన న్యూ కవెనెంట్. అది స్టార్ట్ అయ్యి మీరు గమనించండి, దేవుడు వాగ్దానం ముందుగానే చేశాడు, మీకు ఒక నూతన నిబంధన ఇస్తానని. అది మునుపటిది లాగా ఉండదు, అది వేరేగా ఉంటుందని చెప్పాడు. చెప్పి ఇప్పుడు చెప్పినవాడు, ఇప్పుడు చూడండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పినవాడు బ్రతికొండగా అది చెల్లదు. ఇప్పుడు చూడండి, నేను ఏదైనా వీలునామా రాశాను అనుకోండి. వీలునామా అంటే మనకి ఏదైనా ఆస్తుంది, వీలునామా రాశాం, ఇది నా కొడుకు అని. అది వాడికి ఎప్పుడు చెల్లుతుంది? మరణించిన తర్వాత చెల్లుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటని మరి పౌలు గారు రాశారని మనం అనుకుంటాం. హెబ్రీ పత్రిక, దానికి చరిత్ర లేదు కానీ ఒకటి చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి, ఎంత స్పష్టంగా ఉన్నాయండి మాటలు. మనం ఎందుకో కన్ఫ్యూజన్లో ఉన్నామో నాకు అర్థం కాదు. మొదటి నిబంధనలో ఏం కలిగాయి? అపరాధముల నుండి, మొదటి నిబంధనలో కలిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పొందు నిమిత్తము ఇప్పుడు యేసయ్య క్రొత్త నిబంధనకి మధ్యవర్తి. ఇప్పుడు ఇది వీలునామా. వీలునామా ఏంటంటే యేసయ్య క్రొత్త నిబంధనకి మధ్యవర్తి. ఇప్పుడు ఈయన మధ్యవర్తి అయ్యి మనకు ఆ నిబంధనలో ప్రవేశం కలగాలంటే ఇది వీలునామా రాశాడు తండ్రి అయిన దేవుడు. ఏంటంటే కొడుకు వచ్చి ఆ కొడుకు ద్వారా మనకి క్రొత్త నిబంధన ఉందని రాశాడు. రాశాక వీలునామా రాశాడు. వీలునామా అంటే తెలుసా మీకు? మన ఆస్తి, మనకి ఏదైనా ఆస్తి ఉంటే మీరేమనుకుంటారంటే మనకు ఉంటే కదా అనుకుంటారు. వీలునామా అంటే మనకు కూడా వస్తాయి, కంగారు పడొద్దు. దేవుడు ఈ వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండండి. ఖచ్చితంగా ధనవంతులు అవడానికి పెద్ద విషయాలు కాదు. మనం ఎన్నో స్టోరీలు చదువుతూ ఉంటాం. రామోజీరావు చింతపండు అమ్మాడు, ఆడు పేపర్ వేసాడు, ఈడు అది వేసాడు, కోటీశ్వరుడు. నువ్వు అవి ఏం చేయవసరంలే, నువ్వు ధ్యానిస్తూ ఉంటే చాలు, యేసయ్య నిన్ను కోటీశ్వరుని చేస్తాడు. అది పెద్ద విషయం కాదు నీకు. హల్లెలూయా. అందుకని అవి కాదు, నువ్వు వాక్యం వింటా ఉండు, దేవుడు నీకు తెలియకుండానే నిన్ను లేపుతాడు. ఎలా లేపుతాడో తెలీదు, అది ఆయన చిత్తం అది. అందుకే నువ్వేం ప్లాన్ చేయొద్దు, యేసయ్యలో ఉండు. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలని ధ్యానించి చూడండి. ఈయన వీలునామా రాశాడు. వీలునామా రాశాక ఇప్పుడు 16వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనమా. మరణ శాసనం ఎక్కడ ఉండునో, ఇప్పుడు చూడండి, ఒక చట్టం రాశాడు అనుకోండి. ఇప్పుడు ఎందుకు మీకు ఉదాహరణ చెప్తాను. హత్య చేసినవాడు ఆడికి ఉరి శిక్ష అని ఒక చట్టం రాశారు అనుకోండి, పలానా సెక్షన్ ప్రకారం. ఇప్పుడు రాసినోడు కూడా ఏమవ్వాలి? ఆయనకు కూడా అది వర్తిస్తుందా? ఆ చట్టం వర్తిస్తుందా? ఇప్పుడు ఈయన ఒక చట్టం రాశాడు, ఒక వీలునామా రాశాడు. రాసి ఇప్పుడు ఏమన్నాడంటే, మరణ శాసనం రాసిన వాని మరణం కూడా అవశ్యము. అంటే ఆ నిబంధన అలా చెప్పింది, ఖచ్చితంగా అది జరగాల్సిందే. అయితే ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును. ఇప్పుడు నా ఆస్తి నా కొడుకు ఎప్పుడు చెల్లుతుంది? నా వీలునామా ప్రకారం తదనంతరం. అంటే ఇప్పుడు యేసు ప్రభు బ్రతికున్నంత కాలము క్రొత్త నిబంధన రాదు. వీలునామా రాశాడు
క్రొత్త నిబంధనలో నీకు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నూతన సృష్టి, నువ్వు పరిశుద్ధుడు, ఆయన రక్తమును బట్టి నువ్వు పరిశుద్ధుడు, నువ్వు నీతివంతుడు, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆయన గాయముల చేత నువ్వు స్వస్థత పొందావు, ఇవన్నీ రాశాడు. ఈ వీలునామా అంతా నీకు ఎప్పుడు చెల్లుతుందంటే ఆ రాసిన వాడిని ఎవరి గురించి అయితే రాశాడో ఆయన మరణం పొందితేనే నీకు చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది? అంటే సిలువ మరణం పొందకపోతే నువ్వు నేను ఆ ఆస్తికి కర్తలం కాదు, లేకపోతే ఆ స్వాస్థ్యానికి మనం అర్హులం కాదు. అందుకే యేసు ప్రభువారు ఆ నిబంధనలో మనం ప్రవేశించాలని ఆ వీలునామా రాసిన వాడి మరణము అవశ్యము. ఆయన మరణిస్తేనే అది చెల్లుతుంది. ఇంకా చదవండి. ఆ శాసనం వ్రాసినవాడు జీవించుచుండగా, మీరు చెప్పండి, మనల్ని అడుగుతున్నాడు, అది ఎప్పుడైనా చెల్లుతుందా? ఆ శాసనం రాసినవాడు బ్రతికుండగా నీకు ఆస్తి వస్తుందా అడుగుతున్నాడు. అక్కడ ప్రశ్న అడిగాడు, మీరు సమాధానం చెప్పాలి. రాదు. వీలునామా రాసినవాడు బ్రతికుండగా అది రాదు. అందుకే యేసు ప్రభువారు మరణము అవశ్యము. మనం క్రొత్త నిబంధనలో ప్రవేశించాలంటే, ఆ నూతన నిబంధనలో మనకి అర్హులం కావాలంటే, దేవుడు మనకు తండ్రిగా పరిచయం కావాలంటే, ఒకప్పుడు పరదేశులుగా నిరీక్షణ లేని వారుగా ఉన్న మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడంటే, దూరస్తుల్ని సమీపస్తులుగా చేసిందంటే ఆయన నిబంధన ప్రకారంగా జరిగింది. ఆ నిబంధన రాసినవాడు మరణిస్తేనే అది చెల్లుబాటు అవుద్ది. కాబట్టి యేసు ప్రభువారు సిలువలో మరణించి ఆ క్రొత్త నిబంధనని తీసుకొచ్చారు. కాబట్టి ఆ నూతన నిబంధన ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆయన పుట్టినరోజు అనకూడదు, మీరు ఏమనాలి, ఎక్కడ స్టార్ట్ అయింది? సిలువలో, ఆయన మరణంలో స్టార్ట్ అయింది. సిలువ కార్యముని బట్టి నూతన నిబంధన వచ్చింది కాబట్టి మనం ఈ రోజున స్వతంత్రులుగా ఉన్నాం. దాస్యం అనే కాడి క్రింద మనం లేము. హల్లెలూయా! ఇది మీకు అర్థమైతే మీ లైఫ్లో ఫ్రీడమ్ వచ్చినట్టు. ఎందుకంటే యేసయ్య క్రొత్త నిబంధన ఎలా వచ్చిందంటే సిలువ మరణం ద్వారా, ఆయన రక్తమును బట్టి వచ్చింది. అంతేగాని మనం సిలువ ధ్యానాల్లో ఏదో వట్టి మాటలు చెప్పుకుంటాక రాలేదు. యేసయ్య చేసిన కార్యం మామూలు కార్యం కాదు. అది మనకు అర్థమైపోతే మనం అసలు మందిరాన్ని విడిచిపెట్టాం, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టాం. మీకు నేను అతిశయం కాదు కానీ ఈ విషయాలు ఎక్కడ ఏ చర్చిలోనూ మీకు చెప్పరు. సిలువ ధ్యానాలకు వెళ్ళండి, 2 పాటలు పాడతారు, వాళ్ళకి నచ్చినవి 2 మాటలు 2 పిట్టకథలు చెప్తారు, వెళ్ళిపోతారు. మీకు ఎక్కడ ఇలాంటి సిలువ ధ్యానాలు, ఇలాంటి మెసేజ్లు మీకు దొరకవు. నిజంగా దేవుడు మనందరికీ కృపనిచ్చాడు కాబట్టి ఈ రోజున ఇంత మంచి మాటలు మనం వినగలుగుతున్నాం. కాబట్టి దయచేసి గమనించండి. ఇక మీదట నీకు ఏం తెలియాలి? ఆయన సిలువ రక్తమును బట్టి నూతన నిబంధన వచ్చింది. ఆయన మరణించాడు కాబట్టి ఆ నూతన నిబంధన నీకు వర్తించింది. ఆ వీలునామా మనకు రాసిచ్చాడు అనమాట. ఆ వీలునామాలు ఏమున్నాయంటే అన్నీ ఉన్నాయి, నువ్వు చదువుకోవాలి ఇంటి దగ్గర. ఆ వీలునామాలో నీకు ఏమేమి రాశాడు. నీకు నిజంగా ఒక మాట చెప్తే ముగిస్తా చూడండి. మీరు నిజంగా విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, నేను చెబితే బరయ సంఘస్థులు ఏం చేసేవారంటే, పౌలు చెబితే ఇంటికి వెళ్ళి వాళ్ళు లేఖనాలు కరెక్టా కాదా, ఈయన చెప్పింది కరెక్టా కాదా అని స్క్రిప్చరు రీడ్ చేసుకునేవారు. వాడు అది కరెక్టా కాదా అని. నిజంగా మీరు నమ్మితే ఈ రోజున నేను నూతన నిబంధన సిలువ రక్తము ద్వారా వచ్చిందని నేను వాక్యంలో చూపించాను మీకు. ఇప్పుడు ఆ వీలునామా నీకు రావడానికి ఆయన మరణము అవశ్యం అని చెప్పాను. ఇప్పుడు నిజంగా ఆయన చనిపోతే, ఇప్పుడు చెప్పండి, వీలునామా ఇప్పుడు మనకి వీలునామా రాసి ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన పితరులు, మన వీలునామా చింపేసి అవతల పడేస్తామా? కొంతమంది అయితే ఆడ ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తారు. ఎందుకంటే తొందరగా ఆస్తి వస్తుంది అది. అవునే కదా, అలాంటి వాళ్ళు లేరా? ఇప్పుడు యేసయ్య చనిపోయి 2000 సంవత్సరాలు అయింది. వీలునామాలో ఏం రాసి ఉందంటే ఎలా చూస్తారు మీరు? వీలునామాలో ఏముందో మీకు తెలియదు అంటే మీరు ఏమి నమ్మలేదు. ఫస్ట్ అసలు నీకు వీలునామా రాశాడని నమ్మలేదు. వీలునామా ఎలా వచ్చిందో నీకు తెలియక వీలునామా రాశాడమ్మా, అందులో నీకు చాలా ఉన్నాయంటే, ఏమున్నాయి పాస్టర్ గారు, అన్నీ అప్పులే అంటే నీకు ఏం అర్థమైంది?
నాకు అది అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. వీలునామా రాశాడంటే ఎంత సంతోషంగా చూడండి. ఇప్పుడు మన పితరులు చనిపోతే దుఃఖిస్తాం, కానీ దుఃఖించిన కొద్దిసేపటికే అన్నీ ఎత్తికేసుకుంటారు ఇంట్లో వాళ్ళు. ఏంటి, ఎక్కడ ఏమున్నాయి, ఏం దాశారు, ఎక్కడ ఏమున్నాయి, ఆడపిల్లలు అయితే బంగారం ఎక్కడ దాశారు, లేకపోతే మగవాళ్ళు అయితే ఆస్తి ఏముంది, డబ్బులు ఏ బ్యాంకులో ఉన్నాయి, అన్నీ వెతికేసుకుంటారు. మనం 2000 సంవత్సరాలైంది యేసు ప్రభు వారు సిలువలో మరణించి వీలునామా రాసి మనకు ట్రాన్స్ఫర్ అయ్యి. కానీ ఆ వీలునామాలో ఏముందంటే, ఏమో మాకు తెలియదు పాస్టర్ గారు, ఆ వీలునామాలు ఏముందో మాకు తెలియదు. వీలునామాలు అన్నీ ఉన్నాయంటే మనం ఏం చేస్తామంటే, ప్రభా కొంచెం పడైనా ఏదోటి. ఆ వీలునామా నిజంగా మీకు అర్థమైతే మీరు దయచేసి ఇంటికి వెళ్ళి ఆ వీలునామాలో నీకు చాలా రాశాడు, చాలా విషయాలు రాశాడు. దయచేసి వెళ్ళి చదువుకోండి, నీ కళ్ళ ఉంటే నీళ్ళు వస్తాయి. ప్రభా ఇంత ఇచ్చావా నాకు, అది తెలిసిందంటే చాలు, అవన్నీ నీకు ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోతాయి, వచ్చేసి యాడ్ అయిపోతూ ఉంటాయి. అందుకే అంటాడు, నా నీతిని నా రాజ్యముని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడడం. అంటే యాడ్ అవుతాయి అంతే, అది పెద్ద స్పెషల్ కాదు. యాడ్ అవ్వడం అనేది ఒకదాని తర్వాత ఒకటి వచ్చి కలుస్తూ ఉంటుంది అంతే. దాని గురించి నువ్వు ఏదో కింద మీద పడాల్సిన, ఆయన నీతి ఆయన రాజ్యము అవన్నీ నేర్చుకుంటే చాలు. దయచేసి ఈ రాత్రి ఆయన రక్తము మనకేమిచ్చింది చెప్పండి అమ్మా, ఏమిచ్చింది? క్రొత్త నిబంధన తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆ నిబంధనలో మనల్ని ప్రవేశపెట్టింది. అందు నిమిత్తమై యేసయ్యకి వందనాలు